So welcome to 9th class, exercise 7.3. AD is an altitude of an isosceles triangle ABC in which AB is equal to AC. Show that AD bisects BC. AD bisects angle A. Okay. తెలిమీడియం చూడండి ఒకసారి ఒక సమద్విబాహు త్రిభుజం ఉంది ఏబిసి అనే సమద్విబాహు త్రిభుజం దాంట్లో ఏబి వచ్చి ఏసీకి సమానంగా ఉంది అదేవిధంగా ఏడి అనేది మనకి ఏంటంటే ఒక ఉన్నతి ఏడి అనేది ఉన్నతి అంటే మీ అందరికీ తెలుసు కదా ఎత్తు అంటాం సో ఎత్తు అన్న ఉన్నతి అన్న ఒకటే అదేవిధంగా ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే ఏడి బైసెక్ట్స్ బీసీ ఏడి అనేది బీసీని సమద్వికరణం చేస్తుంది అదేవిధంగా ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ ఏడి అనేది యాంగిల్ ఏని కూడా బైసెక్ట్ చేస్తుందని చూపించమన్నాడు ఇది ప్రాబ్లం ఓకే సో దీనికోసం మనం డయాగ్రామ్ తీసుకుందాం ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్ నేమ్ ఏంటంటే ఏబిసి ట్రయాంగిల్ సో దిస్ ఈజ్ ట్రయాంగిల్ ఏబిసి సో ఏబిసి ట్రయాంగిల్లో ఇప్పుడు మనం ఒక సో దిస్ ఈజ్ ఆల్టిట్యూడ్ ఇది ఉన్నతి మాట సో ఆల్టిట్యూడ్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి యాంగిల్ ఎంత ఉంటుంది 90 degrees ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయమంటున్నాడు ఏడి బైసెక్ట్ బీసీ అని ప్రూవ్ చేయమన్నాడు ఏడి అనేది బీసీని సమద్వికరణం చేస్తుందని చూపించమన్నాడు అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు సిడి అని ప్రూవ్ చేయాలి అదేవిధంగా యాంగిల్ ఏని బైసెక్ట్ చేస్తుందని చూపించమన్నాడు అంటే ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి ఇది మనం చేయవలసింది సో మీకు ప్రాబ్లం చూసిన వెంటనే చాలా ఈజీగా అర్థమై ఉంటుంది ఎలా చేయాలనేది సో దీనికోసం మనం ఏం చేయాలంటే టూ ట్రయాంగిల్స్ని తీసుకోవాలి ట్రయాంగిల్ ఏడిబి సో నెక్స్ట్ ట్రయాంగిల్ ఏడిసి సో ఈ టూ ట్రయాంగిల్స్ని మనం తీసుకోవాలి సో ఈ టూ ట్రయాంగిల్స్లో మనం ఏం ప్రూవ్ చేయగలం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఈ టూ ట్రయాంగిల్స్లో ఈ ట్రయాంగిల్లో ఫస్ట్ ట్రయాంగిల్లో ఏబి వచ్చి ఈ ట్రయాంగిల్లో ఏసీకి ఈక్వల్ ఎందువల్ల ఈక్వల్ చెప్పండి సో దిస్ ఈజ్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ కాబట్టి సమద్విబాహు త్రిభుజం కాబట్టి అదేవిధంగా ఈ ట్రయాంగిల్లో ఏడి వచ్చి ఈ ట్రయాంగిల్లో ఏడికి ఈక్వల్ అవుతుంది కామన్ సైడ్ కాబట్టి కామన్ సైడ్ సో దిస్ ఈజ్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం అండ్ దిస్ ఈజ్ కామన్ సైడ్ రీజన్ దిస్ ఈజ్ కామన్ సైడ్ సో ఇది ఈ విధంగా మనం రీజన్ రాసుకోవచ్చు కామన్ సైడ్ సో నెక్స్ట్ యాంగిల్ ఏడిబి is equal to angle ADC is equal to 90 degrees. So therefore by RHS property triangle ADB is congruent to triangle ADC. సో ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ అంటే లంకాబు నియమం సో లంకాబు నియమం అంటే ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ అంటే టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ అంటే ఆర్హెచ్ఎస్ ప్రాపర్టీ ఇప్పుడు కూడా మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్లో హైపోటెనస్ ఈక్వల్గా ఉండాలి కర్ణాలు సమానంగా ఉండాలి అదేవిధంగా ఏదైనా రిమైనింగ్ టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఆటోమేటిక్గా టూ ట్రయాంగిల్స్ కూడా మనకి ఏమవుతాయంటే కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి సర్వసమాన త్రిభుజాలు అవుతాయి అన్నమాట సో ఎప్పుడైతే రెండు త్రిభుజాలు సర్వసమాన త్రిభుజాలు అయినాయో మనకి ఏమవుతాయి బై సిపిసిటి కరస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ సో బై సిపిసిటి సో సిపిసిటిని బేస్ చేసుకొని మనకి ఏమవుతుందంటే కరస్పాండింగ్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటాయి దేర్ఫోర్ బీడీ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది సిడికి ఈక్వల్ అవుతుంది సో అదేవిధంగా యాంగిల్ బిఏడి is equal to angle CAD. సో ఆటోమేటిక్గా దీని అర్థం ఏంటి therefore AD bisects BC and angle A and
యాంగిల్ ఏ. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. సో దీంట్లో తెలుగు మీడియంలో చూసినట్లయితే తెలుగు మీడియం ఇక్కడ ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. లంకాబు నియమం అని రాయాలి. కింద రాస్తాను తెలుగు మీడియంకి. లంకాబు నియమం ప్రకారం లంకాబు. సో లంకాబు నియమం ప్రకారం ఈ రెండు త్రిభుజాలు ఏమవుతాయంటే మనకి సర్వసమానం అవుతున్నాయి అన్నమాట. దేర్ఫోర్ ఇక్కడ ఏం రాయాలి రైటింగ్? దేర్ఫోర్ ఏడి అనేది బీసీ కామా యాంగిల్ ఏను సమద్విఖండన చేయను. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ వన్. Two sides AB, BC and median AM of one triangle ABC are respectively equal to PQ, QR and median of PN of triangle PQR. సో మనం ఏం ప్రూవ్ చేయాలంటే ట్రయాంగిల్ ABM is congruent to triangle PQN, ట్రయాంగిల్ ABC is congruent to triangle PQR అని ప్రూవ్ చేయాలి. సో త్రీ మిడిల్ చూడండి అమ్మా, ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఉన్నాయండి. టూ ట్రయాంగిల్స్లో ఇందులో AB వచ్చి ఇందులో PQ సమానం అంట, ఇందులో BC వచ్చి ఇందులో QRకి సమానం అంట, అదేవిధంగా ఇందులో AM వచ్చి ఇందులో PNకి సమానం అంట. అయితే మనకు ఫస్ట్ ప్రాబ్లంలో ఏం ప్రూవ్ చేయమనంటే ట్రయాంగిల్ ABM is congruent to triangle PQN అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇది అసలు ప్రూవ్ చేయడానికి ఏమీ లేదు, ఆల్రెడీ అంతా వాడి ప్రాబ్లంలో ఇవ్వడం జరిగింది. సో చాలా సింపుల్ మాట ఇది సొల్యూషన్. సో ఇక్కడ మనం ట్రయాంగిల్ ABM తీసుకుందాం. ఫస్ట్ ట్రయాంగిల్ ABM. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ PQN తీసుకుందాం. ఈ టూ ట్రయాంగిల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రాబ్లంలో ఏమిటం జరిగింది? AB ఈజ్ ఈక్వల్ టు PQ అని ఇవ్వటం జరిగింది. అదేవిధంగా AM ఈజ్ ఈక్వల్ టు PN అని ఇవ్వటం జరిగింది. సో ఈ రెండు మనకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఇంకేం ఇచ్చాడంటే మనకి BC ఈజ్ ఈక్వల్ టు QR అని ఇవ్వటం జరిగింది. ఇప్పుడు నేను దీన్ని బై చేస్తున్నాను, బై టూ చేస్తున్నాను. ఓకే, AM అనేది ఏంటి? ఇక్కడ మీడియన్, అంటే M అనేది మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి BM ఎంత ఉంటుందో MC అంతే ఉంటుంది. అంటే ఇక్కడ BCని హాఫ్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది? BM కన్నా ఈక్వల్ అవుతుంది, లేదా MC కన్నా ఈక్వల్ అవుతుంది. సో BC/2 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? BMకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా QR/2 అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? QNకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ అందరూ అర్థం చేసుకున్నాము ఒకసారి. ఇక్కడ BC ఈజ్ ఈక్వల్ QR అని ఇవ్వడం జరిగింది, నేను బై 2 చేశాను. సో BC/2 అంటే BCలో హాఫ్, ఇక్కడ M అనేది మిడ్ పాయింట్ కాబట్టి BCలో హాఫ్ అంటే BM అన్న అవుతుంది, MC అన్న అవుతుంది, రెండింటి లేదని రాసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ BM రాసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ N అనేది మిడ్ పాయింట్ అవుతుంది, మిడ్ పాయింట్ అంటే మధ్య బిందువు అన్నమాట. ఇందువల్ల AM అనేది మధ్యగత రేఖ. ఒక త్రిభుజంలో ఒక భుజం యొక్క మధ్య భుజాన్ని దాన్ని ఎదుటి శీర్షాన్ని కలపకొచ్చే రేఖఖండాన్ని ఏమంటామంటే మనం మధ్యగత రేఖ అంటాం. సో ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ మిడ్ పాయింట్ ఆఫ్ వన్ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ టు ఇట్స్ ఆపోజిట్ వెర్టెక్స్ ఇస్ నోన్ యాజ్ ఎ మీడియన్. సో దట్ ఈస్ వై ఇక్కడ BM అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? MCకి ఈక్వల్ అవుతుంది. సో BC/2 అంటే BC/2 అంటే అర్థం ఏంటి? అది BM అన్నవచ్చు, MC అన్నవచ్చు. సో BC/2 అంటే BM, QR/2 అంటే QNకి ఈక్వల్ అవుతుంది. సో అది ఇక్కడ రాసుకుందాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు BM ఈజ్ ఈక్వల్ టు QN. సో ఇక్కడ మనకి చూడండి, ఈ త్రిభుజంలో ఉన్న 3 భుజాలు రెండో త్రిభుజంలో 3 సదృశ్య భుజాలకి సమానమైంది. దేర్ఫోర్ ట్రిపుల్ S ప్రాపర్టీ, S ప్రాపర్టీ. సో దీన్ని బేస్ చేసుకొని ఈ టూ ట్రయాంగిల్స్ ఏమవుతాయంటే మనకి కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో దేర్ఫోర్ ట్రయాంగిల్ ABM is congruent to triangle PQN. సో దీన్ని మనం ప్రూవ్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి?
ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు పీక్యూఆర్ అని ప్రూవ్ చేయాలి. ఏబిసి ఈజ్ కాంగ్రెంట్ టు పీక్యూఆర్ అని ప్రూవ్ చేయాలి. సో దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం కాబట్టి ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్ వచ్చి ఈ ట్రయాంగిల్లో ఈ సైడ్కి ఈక్వల్ అవుతుంది, అవునా కదా? అదేవిధంగా బీసీ వచ్చి దీనికి ఈక్వల్ అవుతుంది, ఈ బీసీ దీనికి ఈక్వల్ అని ఇచ్చారు, క్యూఎన్కి ఈక్వల్ ఇచ్చారు. అలాగే ఇందులో యాంగిల్ బి వచ్చి దీనికి ఈక్వల్ అవుతుంది, యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. సో చాలా సింపుల్గా మనం నెక్స్ట్ దాన్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే టూ ట్రయాంగిల్స్ తీసుకున్నాను, ట్రయాంగిల్ ఏబిసి. సో నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఈ టూ ట్రయాంగిల్స్ తీసుకుని, ఈ ట్రయాంగిల్లో ఏబి వచ్చి ఈ ట్రయాంగిల్లో పీక్యూకి ఈక్వల్ అవుతుంది, ఈ ట్రయాంగిల్లో బీసీ వచ్చి ఈ ట్రయాంగిల్లో క్యూఆర్కి ఈక్వల్ అవుతుంది, ఈ ట్రయాంగిల్లో యాంగిల్ ఏబిసి వచ్చి ఈ ట్రయాంగిల్లో యాంగిల్ పీక్యూఆర్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఈ యాంగిల్స్ ఎందుకు ఈక్వల్ అవుతున్నాయి ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం. ఈ టూ ట్రయాంగిల్స్ ఇక్కడ మీకు షేడ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఈ ట్రయాంగిల్, అదేవిధంగా ఈ ట్రయాంగిల్, ఈ టూ ట్రయాంగిల్స్ కూడా మనకి ఇప్పుడే కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసాం. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. సో అందువల్ల ఈ టూ ట్రయాంగిల్స్కి కరస్పాండింగ్ యాంగిల్స్ వచ్చి ఈక్వల్ అయినాయి. కాబట్టి దేర్ ఫోర్ బై, చూడండి ఈ టూ సైడ్స్కి మిడిల్ యాంగిల్ అయిందన్నమాట. దేర్ ఫోర్ బై ఎస్ఏఎస్ ప్రాపర్టీ, triangle ABC is congruent to triangle PQR. సో ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు. ఓకే, తెలిమిడిని చూడండి, ఇక్కడ తెలిమిడి అంతా కూడా మామూలు ఏం లేదు. ఇక్కడ బూ 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 అని రాస్తాం అంతే. బూ 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 సర్వసమాన నియమం నుండి సో ఇక్కడ ఏం రాస్తాం? సో దీన్ని ఏంటంటే భూ కో భూ సర్వసమాన నియమం నుండి, భూ కో భూ సర్వసమాన నియమం నుండి. సర్వసమాన నియమం నుండి. సో ఈ విధంగా మనకి ఈ టూ ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ కింద మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్, B and CF are two equal altitudes of triangle ABC. Using RHS congruence rule, prove that the triangle ABC is isosceles triangle. తెలిమిడి చూడండి ఒకసారి. BECF అనేవి ABC త్రిభుజానికి రెండు ఉన్నతులు. అయితే లంకాబు సర్వసమాన నియమాన్ని ఉపయోగించి ABC త్రిభుజాన్ని సమద్విబాహు త్రిభుజం అని నిరూపించాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే ఒక డయాగ్రామ్ తీసుకుందాం. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాను. ఈ ట్రయాంగిల్ నేమ్ ఏంటంటే ABC ట్రయాంగిల్. సో ABC ట్రయాంగిల్లో దిస్ ఈజ్ ABC ట్రయాంగిల్. సో దిస్ ఈజ్ BE, దిస్ ఈజ్ altitude. So this is CF, another altitude. These two altitudes are equal in this F. These two altitudes are equal. So solution, I am going to start the solution. I am going to find area of triangle ABC. Area of triangle ABC is equal to half base into height. Half
base. I am going to take AB as the base of AB and height is CF. Okay. Next, area of triangle ABC again area of triangle ABC. So this is equal to half base is AC into BE. Okay, these two triangles are equal area triangles. That is why these two triangles are same triangles. Therefore, this is 1, let this is be 1 and this is 2. From 1 and 2, from 1 and 2, from 1 and 2, half multiplied by AB into CF is equal to half multiplied by AC into BE. Half cancel and CF BE also cancels, because in the given problem BE and CF are two equal altitudes, since BE is equal to CF. Okay, so what is remaining? AB is equal to AC. So in a triangle ABC, AB is equal to AC, therefore ABC, triangle ABC is isosceles. Triangle ABC is isosceles triangle. Isosceles triangle. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. తెలుగు మీడియం చూడండి, ఇక్కడ ముందు ఏబీసీ త్రిభుజం తీసుకున్నాను. ఏబీసీ త్రిభుజం యొక్క వైశాల్యం హాఫ్ భూమి ఇంటూ ఎత్తు, కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఏబీని భూమి కింద తీసుకున్నాను, అప్పుడు ఎత్తు ఏమవుతుందంటే సిఎఫ్ అవుతుంది. సో రెండో దాంట్లో ఏసీని భూమి కింద తీసుకున్నప్పుడు ఎత్తు ఏమవుతుందంటే బి అవుతుంది. ఆల్టిట్యూడ్స్ అంటే ఇక్కడ హైట్స్ మాట ఇవి. సో అందువల్ల ఇక్కడ ఈ రెండు కూడా ఏబీసీ త్రిభుజ వైశాల్యాలే, కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. ఇది ఏబీసీ త్రిభుజ వైశాల్యమే, ఇది ఏబీసీ త్రిభుజ వైశాల్యమే. సో రెండు ఈక్వల్ అవుతున్నాయి, కాబట్టి ఇక్కడ హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ సిఎఫ్ బిఈ క్యాన్సిల్ అయింది. therefore AB is equal to AC అవుతుంది. therefore in triangle ABC, AB is equal to AC అయింది, కాబట్టి triangle ABC is isosceles triangle అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.